హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. మనం 7 days 7 లంచ్ బాక్స్ రెసిపీస్ సిరీస్లోకి స్వాగతం. ఈరోజు డే 3 స్పెషల్గా పిల్లల కోసం హెల్దీ అండ్ టేస్టీ సోయా పులావ్ రైస్ తయారు చేయబోతున్నాం. సోయా చంక్స్తోని ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకే పిల్లలకి లంచ్ బాక్స్లో ఈ రెసిపీ ఒక మంచి ఎంపిక అని చెప్పచ్చు. తినడానికి చాలా రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం మిల్ మేకర్లని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు బాగా తెరలినట్టు మరగబెట్టి ఆ వేడి నీళ్ళు తీసుకొని వచ్చి అందులో వేసుకోవాలి. అవి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకొని అందులోకి మనం ఈ చిన్న గ్లాస్తోని రైస్ అనేది కొలుచుకొని తీసుకున్నామండి. దీన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అందులో ఫుల్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం చిన్న గ్లాస్తో రైస్ తీసుకున్నాం కాబట్టి మనకు ఒక స్మాల్ ఆనియన్ అయితే సరిపోతుందండి. ఆనియన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా సన్నగా తరిగి చిన్న చిన్న ముక్కల కింద తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకొని అందులోకి మనం ఈ చిన్న గ్లాస్తోని రైస్ అనేది కొలుచుకొని తీసుకున్నామండి. దీన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అందులో ఫుల్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న సైజు కుక్కర్ అనేది పెట్టుకొని గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఆయిల్ కాకపోయినా గీ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క అండ్ ఇక్కడ మసాలా పువ్వు అనేది వేసుకుంటున్నాను. అండ్ కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర అనేది వేసుకున్నాను. అవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని అందులో వేసుకొని దోరగా వేపుకోవాలి. అండ్ ఇక్కడ స్టవ్ అనేది సిమ్లో అయితే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా అడుగు పడుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి వేగుతున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి. ఇవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం మిల్ మేకర్లని ఇందాకలా హాట్ వాటర్లో ఉంచాం కదా, దాన్ని ఒక జాలీలోకి తీసుకొని బాగా వాటర్ అంతా పోయేంత వరకు పిండుకొని అందులో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ అంతా బాగా వేగిన తర్వాత మనం మిల్ మేకర్ని వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకున్నాం కదా, సో ఇప్పుడు వాటిని తీసుకుని వచ్చి కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. అండ్ అవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని వాటర్ అంతా వంపేసి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. రైస్ వేసిన తర్వాత కొంచెం సేపు మసాలాతో పాటు కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం చిన్న గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామండి. సో ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసెస్ వాటర్ అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. హైలో ఒక విజిల్ రావాలి, సిమ్లో ఒక 4 విజిల్స్ వస్తే మనకి రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, మూత ఓపెన్ చేసి చూస్తే ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్. కింద నుంచి ఒకసారి బాగా కలుపుకొని మనం బాక్సెస్లో అయితే సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే, మనకి సోయా పులావ్ రైస్ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు సోయా పులావ్ రైస్ని బాక్స్లోకి అయితే వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఫ్రూట్ కూడా పెడుతున్నానండి. మ్యాంగో ఫ్రూట్ కూడా పీసెస్ కట్ చేసుకొని ఫ్రూట్ పెడుతున్నాను. అండ్ మా పాపకి ఇక్కడ సోయా స్టిక్స్ అంటే చాలా ఇష్టము, సో అవి కూడా ఒకవైపు పెడుతున్నాను. అంతే అండి, ఎంతో రుచికరమైన ప్రోటీన్తో నిండిన సోయా పులావ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లో పెడితే ఖచ్చితంగా ఇష్టపడతారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన 7 days 7 లంచ్ బాక్స్ రైస్ రెసిపీ సిరీస్లో తదుపరి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో రుచికరమైన లంచ్ బాక్స్ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.